వైసీపీలో అంతర్గత కలహాలు అక్కడి ఎమ్మెల్యే దూకుడుకు వైసీపీ కోట పేక గోడల్లా కూలిపోయింది. నిన్నటి వరకు తిరుగులేని ఆధిక్యంతో ఉన్న మున్సిపల్ పీఠాన్ని అక్కడి ఎమ్మెల్యే సునాయాసంగా కదిలించేశారు. చేజారుతున్న పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నుంచి చేసిన ప్రయత్నాలు కనీస ఫలితాన్ని కూడా ఇవ్వలేదట. తమ పార్టీకి చెందిన 2 కౌన్సిలర్లను అవిశ్వాస తీర్మానానికి గైర్హాజరయ్యేలా చేస్తున్న ఆ మున్సిపల్ పీఠం దక్కేదట. అసలెందుకు అక్కడ వైసీపీ అంత బలహీనంగా ఉంది? టీడీపీ ఎమ్మెల్యే దూకుణ్ణి ఎందుకు తట్టుకోలేకపోతోంది? మున్సిపల్ పీఠం చేజార్చుకోవడానికి కారణాలు ఏంటి? ఏపీలో ఉన్న మున్సిపల్ పీఠాలన్నీ ఒక్కొక్కటిగా కదిలిపోతూ కూటమి ఖాతాలో చేరిపోతున్నాయి. అలా వైసీపీ మున్సిపల్ పీఠాలను చేజేతులారా చేజార్చుకుంటోంది. అధికారం ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో గెలవడం ఈజీనే అనుకున్న వైసీపీకి అధికారం కోల్పోయిన తరువాత వాటిని నిలబెట్టుకోవడం కష్టమవుతోందట. రాష్ట్రంలో వరుసగా మున్సిపాలిటీలను చేజార్చుకుంటున్న వైసీపీ తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని కూడా చేజార్చుకుంది. నిన్నటి వరకు ఇక్కడ తిరుగులేని ఆధిక్యంతో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్నీసా ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయ్యారు. భారీ ఆధిక్యం ఉండి కూడా వైసీపీ బలహీనతలు, ప్రస్తుతం అక్కడున్న ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ దూకుడు కలగలిపి కొంప ముంచిందన్న టాక్ జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కదిరి మున్సిపాలిటీలో 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో వైసీపీ 31 స్థానాల్లో గెలవగా టీడీపీ 5 స్థానాల్లో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల ముందే వైసీపీకి చెందిన 5 ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ టీడీపీ గూటికి చేరారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ బలం 11కి పెరిగింది. వైసీపీకి 25 మంది మద్దతు ఉండగా వీరిలో 14 మంది తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దీనికి ప్రధానమైన కారణంగా చైర్పర్సన్ నజీమున్నీసా, ఆమె భర్త వ్యవహార తీరే కారణమని అంతా అనుకుంటున్నారట. చైర్పర్సన్ అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదంటూ సొంత పార్టీ కౌన్సిలర్లే అనేక సార్లు బహిరంగ విమర్శలు చేశారట. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో చైర్పర్సన్ పై మరింత స్వరాన్ని పెంచారట. అంతేకాకుండా ఆమె 2.5 ఏళ్లకు పదవి నుంచి దిగి మరొకరికి అవకాశం ఇవ్వాల్సి ఉంది. కానీ అలా చేయకపోవడంతో స్వపక్షంలోనే విపక్షం తయారైందట. వైసీపీలో ఇంత గందరగోళ పరిస్థితులు ఉంటే ఇక్కడ సమన్వయకర్తగా ఉన్న మక్బూల్ ఏమాత్రం పట్టించుకోలేదట. ఆయనపై కొన్ని భూ వివాదాలు ఉండడంతో కేసులు కూడా నమోదు కావడంతో అప్పట్నుంచి అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. సరిగ్గా వైసీపీకి ఉన్న ఈ మైనసే కూటమికి బాగా కలిసొచ్చిందట. తెర వెనుక ఎమ్మెల్యే కందికుంటే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారట. కౌన్సిలర్లను క్యాంపుకు తరలించి పక్కా వ్యూహంతో కథ నడిపించి చివరకు చైర్పర్సన్ను దించేశారట. మొత్తం 25 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి హాజరు కాగా వైసీపీ చైర్పర్సన్ పక్షాన నిలబడిన 11 మంది గైర్హాజరయ్యారు. 25 మంది చైర్పర్సన్ కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఆమె పదవి కోల్పోయారు. అయితే త్వరలోనే మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. వీటిని కూడా కైవసం చేసుకునేందుకు కూటమి పావులు కదుపుతోందట. వైసీపీ వైఫల్యాల కారణంగానే ఇక్కడ చైర్పర్సన్ పీఠం చేజారిందంటూ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కందికుంట లాంటి బలమైన నేత వేస్తున్న వ్యూహాలు చూసైనా వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకుని ఉంటే బాగుండేదన్న టాక్ వినిపిస్తోంది. ఏదేమైనా వైసీపీ నుంచి మరో మున్సిపాలిటీ చేజారిపోయింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్న కూటమి రాబోయే రోజుల్లో మిగిలిన మున్సిపల్ పీఠాలను కూడా తన ఖాతాలో కలిపేసుకునేందుకు ఇప్పట్నుంచే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోందట. మరి మిగిలిన మున్సిపల్ పీఠాలనైనా వైసీపీ కాపాడుకుంటుందా, లేక వాటిని కూడా కూటమికి అప్పనంగా అప్పగించేస్తుందా అనేది చూడాలి.